ఒకవేళ చిందినా కూడా మనం ఎలాగా అయితే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలనేది కూడా మనకి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కొబ్బరి కూడా వేస్తారా? వేస్తారండి. ఇప్పుడండి ఇలాగా కొన్ని మంది మిక్సీలు వేసేసుకుని పప్పుని అలా బూర్లు వేసుకుంటారండి. తెల్లారికి జిగురు వచ్చేది. చూసారా, బూర్లు పూర్ణం పిండి మాకు ఇలా మిగిలిందని చెప్పి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఇలా చక్కగా చిన్న చిన్న పునుకులా వేసేసుకుంటాం అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు దసరా నవరాత్రులకి ప్రసాదాలు చేస్తున్నాం కదండి. అందులో భాగంగానే ఈ రోజు మూడో ప్రసాదం బూరెలను అయితే చేసి చూపిస్తున్నాం అనమాట. భవానీ గారు బూరెలో స్పెషలిస్ట్, చాలా బాగా చేస్తారు. సో ఈ రోజు ఆవిడ మనకి బూరెలు చేసి ఎలా చేయాలో టిప్స్ తో మనకి ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తారనమాట. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి భవానీ గారు అయితే 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం అయితే నానబెట్టుకోమని చెప్పారండి. ఇక్కడ మేము తీసుకున్న బియ్యం అయితే రేషన్ బియ్యము. రేషన్ బియ్యం అయితే మనకి బూరెలు చాలా బాగుంటాయని చెప్పారండి. సో ఇక్కడ 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాము. కనీసం 8 గంటలు అయినా సరే నానిన తర్వాత మనం మెత్తగా రుబ్బుకోవాలనుకుంటుంది పిండిని. ముందు శనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నామండి. 1/2 కేజీ పప్పు వేసుకున్నామండి శనగపప్పు. 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి అనమాట. ప్రస్తుతానికి అయితే శనగపప్పుని ముందు మనం ఉడకబెట్టుకోవాలి, అంతే కదండి. పప్పు మునిగే వరకు వాటర్ వేయాలండి, మరి ఎక్కువ లేకుండా. ఒకవేళ వాటర్ ఉన్నా కూడా మనం చారులో, పప్పు చారులో వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, ఎన్ని విజిల్స్ రానివ్వాలండి? 3 అయినా 4 అయినా సరిపోతుంది. కొంచెం ఇలా ఉంది కదండి, బద్దలు బద్దల్లాగా కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, మెత్తగా అయిపోతుంది. బూరికి కొంచెం ఇలాగా తలుగుతేనే టేస్ట్ అండి. బద్దలా తగిలితేనే బూరి రుచి అంటారు. మరీ పేస్ట్ గా ఉన్నా కూడా బూరి అంత టేస్ట్ అనిపించదు. అదే, ఇప్పుడు ఈ వాటర్ తో ఎగిరించుకుంటూ మనం ఇలా మెరిస్తే సరిపోద్దండి. ఓకే, బెల్లం ఎప్పుడు వేయాలంటే ఇంకొంచెం మెత్తబడ్డాక కొంచెం వేయాలి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు అండి ఇలా మెత్తగా ఉన్నప్పుడు బెల్లం వేసుకోవాలండి. ఒకటి ఇక్కడ మనం 1/2 కేజీ పప్పు వేసుకున్నాం కాబట్టి 1/2 కేజీ బెల్లం. కొంచెం దగ్గరికి అయ్యాకండి ఇలా నెయ్యి వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఓకే, యాలకుల పొడి. యాలకుల పొడి వేసిన తర్వాత కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి అదే అండి. కొబ్బరి కూడా వేస్తారా? వేస్తారండి. అప్పటికప్పుడు చేసుకుంటేనండి కొబ్బరి వేసుకోవాలండి. 2 రోజులకి నిలువ ఉండాలి అని అంటే బూర అన్నది కొబ్బరి వేయకుండా ఉంటేనే నిలువ అవుతాయి. కొబ్బరి ఆ రోజు తినేటట్టయితే కొబ్బరి వేసుకున్నా పర్లేదు, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే నేను మామూలుగానే చేస్తాను. ఫంక్షన్ లో ఎక్కువ వేస్తారండి కొబ్బరి. అటు కాలువ కింద సైడ్, అటు సైడ్ బాగా వేస్తారండి. అదే కొంచెం ఇలా గట్టిగా దగ్గరికి అవ్వాలండి. చల్లారితే మొత్తానికి బీసిపోయి ఉండైపోద్దండి. ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి ఉండవట్లేదు, ఇలా జారు కింద అనిపిస్తుంది. కొంచెం చల్లారేటప్పటికి బీసిపోయి ఉండైపోద్దండి. మనం ఇలా తీస్తే గరిట నుంచి వేరే అవడం కొంచెం కష్టం అవ్వాలన్నమాట. ఇలా గట్టిగా అయితే మనకి పూర్ణం బాగా అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారాలి, బీసిపోవాలి, ఉండవ్వాలండి. ఇప్పుడండి ఇలాగా కొన్ని మంది మిక్సీలు వేసేసుకుని పప్పుని అలా బూరెలు వేసుకుంటారండి. తెల్లారికి జిగురు వచ్చేద్ది. ఎప్పుడైతే బూర ఇలా పలుకుగా ఉంటదండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటదండి. జిగురు తెల్లారికే వచ్చేద్దండి మిక్సీ వేసుకుంది. ఇదైతే రాదండి. మిక్సీ అదే జిగురు రాదు, మనకి నిలవ కూడా ఉండదు. ఇలా వేసుకుంటానండి. ఓకే,
ఇలా పూర్ణాన్ని చక్కగా చల్లారిన తర్వాత ఇలా ఉండల కింద అన్ని ఈవెన్ గా వచ్చేలాగా చుట్టుకొని ఇలా పెట్టుకోండి. ఏంటండి ఇలా వేస్తే ఇలా పైకి వస్తే బూరికి కరెక్ట్ గా ఉంటది, కొల్లగా వస్తుంది. ఇలా పైకి రావాలండి. నీటిలో మునిగితే గట్టిగా ఉంటది, తేలితే చక్కగా గుల్లగా వస్తుందండి. మనం పిండి రుబ్బుకున్నాక చక్కగా మెత్తగా రుబ్బుకోవాలండి. బూరెల పిండి రుబ్బుకున్నాక ఇలా కనుక వాటర్ వేసి చూసినట్టయితే ఇలా తేలింది అనుకోండి, మనకి బూరె అనేది బాగా వస్తుంది. లేదంటే గనక గట్టిగా వస్తుంది అనమాట. ఒకవేళ మునిగింది అనుకోండి పిండి, అప్పుడు ఏం చేసుకోవాలండి? మళ్ళీ రుబ్బుకోవాలండి. ఇంకా మెత్తగా రుబ్బుకోవాలి అంతే, మనకి పైకి తేలి వరకు రుబ్బుకోవాలి. సరిగ్గా నలగకపోతే మునుగుద్దండి. ఓకే, కొంచెం ఉప్పు అండి ఇది. ఓకే అండి, ఉప్పు వేసానండి. బెల్లం ఎందుకు వేస్తామంటే అండి, తోపు అన్నది చప్పదనం లేకుండా ఉండడానికి, ప్లస్ ఇంకోటి ఏంటంటే కలర్ కూడా వస్తుంది, గోల్డ్ కలర్ కింద. ఓకే అండి. పంచదార కూడా వేసుకోవచ్చండి, మన బెల్లమే లేకపోతే ఇంత పంచదార కూడా వేసుకోవచ్చు. ఓకే, మాక్సిమం మనకి టైం ఉంది అనుకుంటే అరగంట గంట అయినా సరే మనం పక్కన ఉంచుకోవచ్చు అంటారు. లేదంటే టైం లేదనుకుంటే వెంటనే వేసినా పర్లేదు. ఓకే, ఇలా ఏదైనా తేలితే మనకి నూనె కాగినట్టండి. ఓకే ఓకే అండి, టెస్టింగ్. ఇంకో ఇలా వేసేసండి, ఇలా ఇలా అని తీసేసి ఇలాగా జస్ట్. ఓకే, ఓకేనండి. ఇప్పుడు ఉండ ఇలా వేసేసుకున్నాకండి, పిండి అంతా కవర్ అయిందో లేదు చూసుకునండి, జస్ట్ ఇలా తీసుకుని ఇలా అని ఇలాగా మొత్తం అయ్యిందో లేదు చూసుకున్నాక, లేకపోతే చిన్నగా అది గ్యాప్ వచ్చినా మొత్తం నూనె అంతా వేస్ట్ అయిపోతుంది, మొత్తం బయటకు వచ్చేస్తుంది, లోపల పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఎప్పుడన్నా మనం బూరెలు వేసుకున్నప్పుడు ఎవరికైనా జరిగే సహజమైన పొరపాటు అండి, చీదుతుంది కాబట్టి. అలా చీదినప్పుడు మనకి ఏంటంటే వెంటనే బూరి నూనెలోంచి పైకి తీసేసి అలా పిండి అద్ది మనం వేసినట్టయితే బూరి అనేది మనకి బయటికి చీదకుండా ఉంటది అనమాట. ముందు జాగ్రత్త కోసం. చూసారా, బూరెలు పూర్ణం పిండి మాకు ఇలా మిగిలిందని చెప్పి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఇలా చక్కగా చిన్న చిన్న పునుకులా వేసేసుకుంటాం అనమాట స్నాక్స్ కి. బాగుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు మాకు ఇలా వద్దు అనుకుంటే మీరు ఈ పిండిని స్టోర్ చేసుకొని చక్కగా అట్ల కింద కూడా వేసేసుకోవచ్చు అనమాట. అట్లకు పిండి కన్సిస్టెన్సీలో చేసుకొని మేమైతే ఇలాగా ఈ రోజు స్నాక్స్ కింద ఇలా చేసేసుకుంటున్నాం. సో చూసారు కదా, బూరెల్ని భవానీ గారు ఎంత సింపుల్ గా మనకి టిప్స్ తో సహా మనకి ఒకవేళ చిందినా కూడా మనం ఎలాగా అయితే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలనేది కూడా మనకి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో వీడియోని మీరు చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇదన్నమాట బూర్లు. సో మాకు పైన పూర్ణం మిగిలింది. సో ఆ పూర్ణానికి మేము ఏం చేసామంటే ఇలా చక్కగా చిన్న చిన్న పునుకులు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి. సో మీకు కూడా కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే అట్ల పిండిలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట పూర్ణం మిగిలితే. మరి అయితే టేస్ట్ చూసి మీకు ఎలా ఉన్నాయో చెప్తాము. టేస్ట్ చేయండి. ఉల్లిపాయ టేస్ట్ బాగుంది, చాలా బాగుంది కదా, గొల్లగా వచ్చి చాలా బాగుంది. పొలవకపోయినా చక్కగా బాగుంది, అద్దుకుంటే చాలా బాగుంది. బాగానే ఉంది. 2 minutes చట్నీ రెసిపీ అనమాట ఇది. చాలా బాగుంది. ఇది కూడా షార్ట్ వీడియోలో పెడతాం. ఈసారి షార్ట్ వీడియోలో పెడతాం. సరే, మరో ప్రసాదం రెసిపీతో రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.